అయ్యో ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? రోజు స్కూల్ ఫీజు కట్టలేదని ఈరోజు అంతే. సరే అమ్మా. అమ్మా, నాన్న స్కూల్లో జాయిన్ చేసేసాడు. తిరగాలి. స్కూల్ ఫీజు ఎంత? ఫీజు ఏం అక్కర్లేదమ్మా, నా స్కూల్లో ఫ్రీయే. చదువుకోవాలి. అటు నుంచి అమ్మా, నా బుక్స్ అన్ని అయిపోయి బుక్స్ కొను. అవునా నాన్న, బుక్స్ ఎంత అవుతుంది? 5,000 అమ్మా. అమ్మో, 5,000. సరే ఏంటమ్మా 5,000 అంటాను? నువ్వు బుక్స్ కొంటేనే నీ స్కూల్కి వెళ్తాను. సరేలే నాన్న, సాయంత్రం పక్కింటి వదిలి అప్పడీస్ కొన్నాంలే. సరేలే. అప్పు బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కదా. మా స్కూల్లో బుక్స్ ఫ్రీయే. అయితే నీ పేరు మీద బ్యాంక్ లో వేస్తానులే. సరే అమ్మా. యూనిఫామ్ ఏం బాగాలేదు, నాకు యూనిఫామ్ కొను. స్కూల్లో అందరూ నా యూనిఫామ్ కొనమంటున్నారు. అవునా నాన్న, సరేలే, సాయంత్రం కొను. సరే అమ్మా. అమ్మ చూడు, ఇచ్చారు, చాలా బాగుంది బాబు. కుట్టికి డబ్బులు కావాలి కదా. డబ్బులు ఏం అవసరం లేదమ్మా, గవర్నమెంట్ నీకు అకౌంట్ లో డబ్బులు వేస్తారు. సాయంత్రం టైలర్ దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకుందాంలే. ఉండరా నాన్న, 2 నిమిషాలు. బస్సు వచ్చేస్తుంది, వేగంగా వంట చేయి. 2 నిమిషాలు. బస్సు వస్తుంది, నేను వెళ్ళిపోతాను. 50 రూపాయలు ఇచ్చి నేను కొనుక్కొని వెళ్ళిపోతాను. మైకి అయ్యో, కల్లో పడిపోయి బాబు కన్ను. అన్నం తిన్నావా? తిన్నానమ్మా. మధ్యాహ్న పథకంతో మా స్కూల్లో రుచికరమైన భోజనం పెడుతున్నారు. గుడ్డు, చిక్కి, రాగి జావ అన్ని ఇస్తున్నారమ్మా. తిన్నావా? తిన్నానమ్మా. అమ్మాయి, స్కూల్లో ఏం బాగా చెప్పట్లేదు, నా ట్యూషన్లో జాయిన్ చేయి. ఇప్పటికే స్కూల్ ఫీజు కడతాను కదా, మళ్ళీ ట్యూషన్ అంటే ఎలా? నాకు స్కూల్లో ఏం బాగా చెప్పట్లేదు, నాకు ట్యూషన్లో జాయిన్ చేయి. సరేలే, ట్యూషన్ క్యాన్ 1000 రూపాయలమ్మా. 1000 రూపాయలు. సరేలే, నాన్నమ్మకి పెన్షన్ వచ్చిన డబ్బులతో కడదా. సరే అమ్మా. బాబు రాజు, ప్రైవేట్ చెప్తా ఉండు, వెళ్తావా? డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం? పక్కింటి వదిన వెళ్ళి అప్పుడు అడుగుదా. వదినా ఏం వదినా, నాకొచ్చా? నాకు 10,000 అవసరం పడింది వదిన. 10,000 చాలా, 20,000 కావాలా? 10,000 చాలేదు వదిన. అవును వదిన, మీరు కూడా మాలాగే కదా వదిన. మీకు ఎలా? మన ఊరిలో గవర్నమెంట్ స్కూల్ ఉంది, అక్కడ జాయిన్ చేశాను మా బాబుని. అవునా వదిన? అది కూడా ఇంగ్లీష్ మీడియం స్కూలే. బాగా చదువుతాడు మా పిల్లడు. అవునా వదిన? సరేలే, మళ్ళీ సంవత్సరం మా బాబుని కూడా ఆ స్కూల్లో జాయిన్ చేస్తానులే. ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ వదిన.